యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ దేవుని మహాకృపను బట్టి పెనియేలు ప్రేయర్ మినిస్ట్రీలో ఏర్పాటు చేయబడిన మనోహర పండుగలు మొదటి దినము 2 కూడికలు దేవుడు తన మహిమార్థమై అనేక ఆత్మల రక్షణార్థమై దాసులను దేవుడు మరుగు చేసుకుని అద్భుతంగా ప్రభు జరిగించారు. ఈ మాటలు వినుచున్న మీరు అవకాశం ఉంటే తప్పకుండా ఈ 2వ రోజు ఈ మనోహర పండుగల్లో మీరు పాలు పంపులు పొంది దైవ దీవెనలు పొందాలని తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుదాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు తమ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వారు బయలుదేరినట్లుగా, అయితే పెండ్లి కుమారుడు రావడము ఆలస్యమైన కారణము చేత వారు నిద్రించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం. ఈ 10 మంది కన్యకులు ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వస్తున్నాడు కేక వినబడ్డదో ఇందులో 5గురు బుద్ధి కలిగిన వారు దివిటీలు వెలుగుచూ ఉన్నాయి. వారిలో బుద్ధి లేని కన్యకుల యొక్క దివిటీలు ఆరిపోచున్నవి. మా దివిటీలు ఆరిపోతున్నాయి గనుక కొంచెం మాకు నూనెమ్మని వారు బుద్ధి గల వారిని అడిగారు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బుద్ధి లేని కన్యకులు తమ దివిటీలు ఆరిపోవడం బట్టి వారు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోలేకపోయారు, ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ఈ ఉపమానము ద్వారా ప్రభు తెలియజేస్తున్న ప్రస్తుత దినాలలో మనం ఆలోచన చేసినట్లయితే బుద్ధి లేని కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి అన్నట్లుగా ప్రస్తుత కాలములో అనేక మంది ఆత్మీయ జీవితంలో ఆరిపోయే వారిగా తమ దివిటీలు ఆరిపోవచ్చున్నవి. వాస్తవంగా దేవుని పిల్లలమైన మనము మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపాల వలె ఉండవలసిన వారు ఈరోజు ఆరిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి ఎందుకు వారు ఆరిపోతున్నారు? ఆరిపోవడానికి గల కారణాలేంటి? ఆత్మీయ జీవితంలో చల్లారిపోవడానికి గల కారణాలేంటి? ఇక్కడ వారు నూనె లేని కారణం చేత వారు దివిటీలు ఆరిపోతున్నాయి గనుక మాకు కొంచెం నూనె ఇమ్మండి అని వారు అడిగినప్పుడు బుద్ధి కలిగిన కన్యలు మీకును మాకును ఇది సరిపోదు అని వారు చెప్పినప్పుడు ఈ మాటలను మన ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకోగలిగితే ఆ 10 మంది కన్యకల్లో బుద్ధి కలిగిన వారు దివిటీలు వెలుగుచున్నాయి, బుద్ధి లేని వారి దివిటీలు ఆరిపోవడానికి కల కారణం ఏంటంటే దేవుని వాక్యము తెలియచేస్తున్నట్లుగా వారు బుద్ధి లేని కారణము చే ఆత్మీయ జీవితములో ఆరిపోచు ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నేటి దినాలలో అనేక మంది ప్రభు చేత రక్షింపబడి మారు మనసు పొంది రక్షణలో కొనసాగుతూ సహవాసములో కొనసాగుతూ దేవుని మందిరములో కొనసాగుతూ అనేక మంది బుద్ధి లేని పనులు చేయడం ద్వారా వారి ఆత్మీయ స్థితి ఆరిపోయే స్థితికి వెళ్ళింది. వారి ఆత్మీయ జీవితము దినదినము పతనమైపోతున్నా కూడా ఇంకా ఈ రోజు చాలా మంది గ్రహించలేని స్థితిలోనే ఉన్నారు. సహోదరి సహోదరుడా, వారు దివిటీలు ఆరిపోవడానికి ఎక్కడో వారు బుద్ధిని కోల్పోయి బుద్ధిహీనులుగా ప్రవర్తించారు. బుద్ధిహీనత వారిని ఏం చేసింది అని అంటే నాశనానికి నడిపిస్తుంది, పతన స్థితిలోనికి తీసుకువెళ్తా. చిన్న కుమారుడు బుద్ధి లేని పని చేసి తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయి దుర్వ్యాపారం చేసి జీవితాన్ని పాడు చేసుకున్నవాడు, చివరికి పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడిన వాడు ఎప్పుడైతే ఆ కుమారుడు ఆ స్థితికి దిగజారడో బైబిల్ సెలవిస్తుంది, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి నేను నీకును పరలోకమునకును విరోధముగా పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు నడిపించుకున్నటకు నేను యోగ్యుడును కాను, నీ కూలి వారిలో ఒకనిగా నన్ను పెట్టుకొనుమని నేను అడుగుతాను అని అతడు మనస్సులో అనుకుని ఎప్పుడైతే అతడు పశ్చాత్తాపం కలిగిందో
తన పాపస్థితిని ఒప్పుకున్నాడో ఆ తండ్రి వాడిని క్షమించినట్లుగా ఈ ఉదయకాలము ఎక్కడ బుద్ధిహీనులుగా ప్రవర్తించామో, ఎక్కడ బుద్ధిని కోల్పోయామో, ఈరోజు ఎందుకు మనం ఈ స్థితిలో ఉన్నాము, ఎందుకు మన దివిటీలు ఆరిపోతున్నాయి, ఎందుకు మన ఆత్మీయ జీవితం ఆరిపోతుంది, ఎందుకు మనం పడిపోయాం, ఎందుకు మనం ఇలా దిగజారిపోతున్నాం, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని ఎక్కడ మనము బుద్ధిని కోల్పోయామో ఈ ఉదయకాలం గుర్తించి ప్రభు యొద్దకు వస్తే ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన కనికరించి క్షమించి ఆయన మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. వారు బుద్ధి లేని కారణం చేత వారు దివిటీలు ఆరిపోతున్నాయి. రెండవదిగా వారు దివిటీలు ఆరిపోవడానికి మెలకువ లేని కారణం చేత పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించారని వారు కొనకడము ద్వారా వారి యొక్క దివిటీలు ఆరిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఆత్మీయ జీవితంలో ఆరిపోకుండా మనము ప్రభు వచ్చే వరకు వెలుగుతూ ఉండాలంటే మన జీవితంలో మెలకువ కలిగి ప్రార్థించినప్పుడు, సిద్ధపాటును కలిగి జీవించినప్పుడు ప్రభువుని మనం ఎదుర్కోగలుగుతాం. మన దివిటీలు ఆరిపోవు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ ఉదయకాలం మనము శరీరము బలహీనమైనను ఆత్మ సిద్ధమే అని వాక్యము సెలవిచ్చినట్లుగా మనందరము కూడా ఆయన త్వరగా వస్తున్నాడని మనము మెలకువ కలిగి అన్ని విషయాలలో మనము ముందుకు కొనసాగునట్లు ఎక్కడ మన దివిటీలు ఆరిపోవచ్చున్నవో ఒకసారి మనం పరీక్షించుకుని ప్రభు కొరకు మనము ప్రకాశిద్దాం, ఆయన రాజ్యానికి వారసులుగా సిద్ధపడదాం. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఆధ్యాత్మికంగా మేమందరము ప్రకాశించినట్లు మా ఆత్మీయ జీవితాలు వెలుగుచ్చు అనేక మందికి వెలుగుచ్చు మీరు అక్కడకు సిద్ధపడినట్లు ప్రతి ఒక్కరిని ఉదయకాలం మీరు దర్శించి వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను జరిగించి ఈ ఉదయకాల ధ్యానాంశాలు ఉంచిన ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన అవసరం కోరిన వారిలా మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.